ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వైశాలి, భాను, ఏంటి వైశాలి, ఏమైంది? నేను చేసిన పాపం ఎప్పుడు నాకు శాపమైంది భాను. ఆ రోజు నీలిమ మాటలు నమ్మి అదిచ్చే డబ్బులకి కక్కుర్తిపడి ఎంతో మంచిదనివైన నిన్ను ఏడిపించాను. నేను చేసిన తప్పుకి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ దేవుడు వదిలిపెట్టాడు కదా, ప్రతిదానికి లెక్క రాస్తాడు. అందుకే అప్పుడు నేను చేసిన పాపానికి ఫలితం ఎప్పుడు అనుభవిస్తున్నాను. ఏంటి వైశాలి, ఏం జరిగింది? అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. అసలు ఏం జరిగిందంటే, పెళ్ళైన కొత్తలో మేం బాగానే ఉన్నాం. ఏంటి, ఇంత జరిగిందా? అభిరామ్ ఇలా మారిపోయాడా? అవును భాను, 50 లక్షలు తీసుకొస్తే తప్ప ఇంట్లో అడుగు పెట్టొద్దంటున్నాడు. అందుకే నేను మన ఇంటికి వచ్చాను. ఈ విషయం నీకు చెప్తే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్పొద్దని పెదనాన్న మా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే నేను కానీ రాము కానీ ఈ విషయం నీకు చెప్పలేదు. నా గురించే పెదనాన్న ఊళ్ళో పొలం అమ్మాలనుకున్నారు. అది మీ ఇంట్లో తెలిసిపోవడంతో పొలం అమ్మకూడదు అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు విఆర్ఎస్ పెట్టేస్తాను అంటున్నారు. విఆర్ఎస్ పెట్టడం అంటే ఆదాయం వచ్చే ఆధారం కోల్పోయినట్టే. తిరిగి అప్పే మిగులుతుంది. నా జీవితాన్ని నిలబెట్టడానికి పెదనాన్న అప్పుల ఊబిలో కూరుకుపోవడం నాకు నచ్చలేదు భాను. అది కాదు వైశాలి, నన్ను చెప్పనే భాను. పిల్లల్ని పెంచలేక కష్టపడుతున్నామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది తమ్ముడు కూతుర్ని కూడా సొంత కూతుర్లా పెంచారు పెద్దనాన్న. నీ సొంత అక్కలాగే నన్ను చూసుకుని నాకొక మంచి కుటుంబాన్ని ఇవ్వాలని తపన పడిన మంచి మనిషివి నువ్వు. కానీ నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది నా స్వార్థం అవుతుంది. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. కానీ పెదనాన్న కాపాడి నీ జీవితాన్ని నిలబెడతానమ్మా అని నాకు మాట ఇచ్చారు. ఆయన మాట నిలబెట్టుకుంటారని నాకు తెలుసు. కానీ నా భవిష్యత్తు కోసం తన భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారంటేనే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది భాను. అందుకే పెదనాన్నకిచ్చిన మాటని కాదు అని ఈ నిజాన్ని నీకు చెప్తున్నాను. పెదనాన్న విఆర్ఎస్ పెట్టకుండా నువ్వే ఆపు భాను. ఇన్నాళ్ళు ఈ విషయాన్ని నా దగ్గర దాచి మీరెంత తప్పు చేశారు వైశాలి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నా సమస్యకి ఒకటే పరిష్కారం భాను. నేనందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోవాలి. వైశాలి, ఏంటా మాటలు? మనుషుల కన్నా డబ్బు విలువైంది కాదు. అమ్మ దూరమైనందుకే మనం ఎంతో బాధపడ్డాం. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వెళ్ళిపోయిన అమ్మ మళ్ళీ వెనక్కొస్తుందా? ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కుందాం అనుకున్నా ఆ మమకారం మళ్ళీ మనకు దొరుకుతుందా? డబ్బు అనేది అవసరానికి పనికొచ్చే ఒక వస్తువు. కానీ బంధుత్వం అనేది జీవితాంతం ఉండే ఒక తోడు. జీవితం అనుకున్నవాడే డబ్బుని తీసుకొస్తేనే నా ఇంటికి రా అని చెప్పాడు. డబ్బుకిచ్చిన విలువ నాకివ్వలేదు. ఇప్పుడు 50 లక్షలు తీసుకెళ్లి నేను ఆయనతో బ్రతకాలి అంటే ఏంటి భాను? అంత డబ్బిచ్చి జీవితాన్ని నేను కొనుక్కోవాలా? నా జీవితాన్ని కొనుక్కోవడం కోసం పెదనాన్న జీవితం తాకట్టు పెట్టాలా? ఇది ఆవేశంలో తీసుకునే నిర్ణయం కాదు వైశాలి, ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. దేని గురించి నేను ఆలోచిస్తాను.
నువ్వు అస్సలు టెన్షన్ పడకు. హా? ఏమైంది? ప్రిజన్లో వర్క్ చేస్తూ గుండెలో నొప్పిని పడిపోయాడు డాక్టర్. ఐసీయూకి షిఫ్ట్ చేయండి. మీరు ఇక్కడే ఉండండి. ఏం కాకుండా చూడండి డాక్టర్. అయినో ఏం చేయాలో నాకు తెలుసు. నా లెక్క ప్రకారం మావయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చి 20 నిమిషాలవుతుంది. అక్కడి నుంచి జీహెచ్కి తీసుకురావటానికి ఈ సమయం సరిపోతుంది. ఇప్పుడు జీహెచ్లో డాక్టర్ టెస్టులు చేస్తున్నట్టు నటిస్తాడు. కానీ ఎస్ఐ ఈ పాటికి నాకు ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? నీలిమ ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది? మళ్ళీ బాను మీద ఏమైనా ప్లాన్ చేసిందా? దీని జీవితాశయం బాను నేర్పించడమే కదా. భాను, భాను, ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళింది? ఏంటి భాను నువ్వనేది? అవును వైశాలి, ఇప్పుడు నీ సమస్యని పరిష్కరించాలి అంటే ఇదొక్కటే మార్గం. వద్దు భాను, పెదనాన్న అందుకే ఈ విషయం నీకు చెప్పొద్దన్నారు. ఇప్పటికే ఆ ఇంట్లో ఉన్న సమస్యల్ని ఇప్పుడిప్పుడే నువ్వు చక్కదిద్దుకుంటున్నావు. ఇప్పుడు ఈ విషయం చెప్తే వాళ్ళేమంటారో తెలీదు, ఎలా తీసుకుంటారో ఊహించలేం. నా జీవితాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టుకుంటానంటే నేను ఒప్పుకోను. త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇది త్యాగం కాదు వైశాలి, నా బాధ్యత. నీకు పెళ్లి చేసింది నిన్నొక మంచి ఇంటికి పంపించానని ఇన్నాళ్ళు నేను ఊరుకున్నాను. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నాది. కాదు అని వదిలేస్తే నీకు అన్యాయం చేసిందని అవుతాను. లేదు భాను, నువ్వు మంచి మనసుతోనే చేసావు. ఆయన బుద్ధలా మారితే నువ్వేం చేస్తావు? చూసావా, బుద్ధి మారింది అన్నావు కానీ బుద్ధి లేని వాడని చెప్పలేదు. అందుకే ఏం చేయాలో నాకు తెలుసు, నా కుటుంబానికి ఏం చెప్పాలో నాకు తెలుసు. అన్నయ్య. అమ్మ భాను, ఎక్కడున్నావమ్మా? చిన్న పనుండి బయటకొచ్చానన్నయ్య. ఏం లేదమ్మా. ఎవరికి చెప్పకుండా నువ్వు ఎందుకెళ్ళావు? ఊరికే అన్నయ్య, చెప్పాను కదా, చిన్న పని, అందుకే బయటకొచ్చాను అంతే. ఏమైంది? ఎందుకలా అడుగుతున్నావు? ఇక్కడ నీలిమ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నువ్వు కూడా ఇంట్లో లేకపోయేసరికి నాకు కొంచెం భయం వేసింది. అందుకే తను మళ్ళా ఏమైనా ప్లాన్ చేసిందేమన్న అనుమానంతో నీకు ఫోన్ చేశానమ్మా. చచా, ఇప్పుడు దానికంత సీన్ లేదులే అన్నయ్య, అది నన్నేం చేయలేదు. సరే, నేను వచ్చేస్తానులే. సరే, జాగ్రత్తమ్మా, ఉంటాను. ఏంటా నవ్వు? ఎవరికి ఫోన్ చేసావు? వదినకేనా? అవును, ఏ? ఏం లేదు. భాను సొంతనే ఉన్నా కూడా నీ అంత కేర్గా చూసుకునేవాడు కాదేమో పార్దు. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. అన్నయ్య అని భాను పిలిచినందుకే నువ్వెంత రెస్పాన్సిబుల్గా ఉంటావా? చెల్లెలకు అండగా భార్యతో ప్రేమగా ఉండడమే కదా మగవాడి జీవితం. భాను అంటే నీకంత ఇష్టమా? నువ్వంటే నాకు ఎంత ప్రేమో భాను అంటే కూడా నాకు అంతే ఇష్టం ఉంది. ఎందుకని అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు. అయ్యో, తను మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన మనసేమీ బాగోలేదు.
తనని కంటికి రెప్పలా చూసుకోవాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా, అయినా సరే అలా ఎలా వదిలేసావమ్మా? లేదంకుల్, నేను స్నానానికి వెళ్ళొచ్చి చూస్తే తను లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. ఏమైందని భయం వేసి మీకు కాల్ చేశాను. మనసు బాగోలేని వాళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో ఏమీ చెప్పలేము. అలాంటిది మనకి చెప్పకుండా ఎటో వెళ్ళిందంటే ఎటు వెళ్ళిందనుకోవాలి, ఏం చేస్తుందనుకోవాలి? నాకు భయంగా ఉంది తల్లి. నాకు అలాగే ఉంది అంకుల్. కాకపోతే ఒకసారి విషయం భానుకి చెప్దాం. వద్దమ్మా, వైశాలి విషయం భాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పొద్దని నిర్ణయించుకున్నాం కదా. అలాంటప్పుడు వైశాలి కనిపించట్లేదని వాళ్ళకెలా చెప్తాం? అదే నిజమే అంకుల్, కానీ వైశాలి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియకుండా మనం ఈ విషయాన్ని దాచడం మంచిది కాదేమో. ఏమీ అర్థం కావట్లేదు. అమ్మ వైశాలి, వచ్చావా? వచ్చేసావా తల్లి? చెప్పకుండా వెళ్ళేసరికి ఎటు వెళ్ళావో ఏమైపోయావని మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? భాను భాను మీరిద్దరు ఎప్పుడు కలిశారు? ఏంటి నాన్న, వైశాలి కనిపించలేదని ఇంత భయపడ్డారు కదా, మరి వైశాలికి సమస్య వచ్చిందని నాకెందుకు చెప్పలేదు? నేనంతా పరాయిదాన్ని అయిపోయానా? ఈ ఇంటి సమస్యలేం నేను పట్టించుకోను అనుకున్నారా, లేక నాకేమీ చాత కదా నిర్ణయించుకున్నారా? అలాంటిదేమీ కాదు తల్లి. నువ్వు ఆల్రెడీ సమస్యల్లో ఉన్నావు. వాటినే ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అవుతున్నావు. మళ్ళీ నీకో కొత్త సమస్య తెచ్చి నీ నెత్తిన పెట్టకూడదనే నీకు చెప్పలేదు తల్లి. అంతేకాని వేరే ఉద్దేశం ఎన్నటికీ లేదు. నువ్వు పరాయిదానివి ఎప్పటికీ కావు. అంకుల్ చెప్పింది నిజమే భాను. వైశాలి కూడా ఈ సమస్య నీతో చెప్దామని అనుకుంది, కానీ అప్పుడు అంకుల్ నేనే వద్దని చెప్పాము. ఎందుకంటే ఈ సమస్యని ఆ ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. ఇటు ఈ సమస్యని పరిష్కరించలేక వాళ్ళకి ఎదురు చెప్పలేక నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావోనని మాకు భయం వేసింది, అందుకే చెప్పలేదు. ఈ సమస్యలన్నింటికి నేనే కారణం. పెద్దమ్మ బదులు నేనే పోయినా ఎంత ప్రశాంతంగా ఉండేవారు. చూడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు కన్నీళ్లతో పాటు బతుకు కూడా భారమవుతుంది. అప్పుడు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. వీటన్నిటికన్నా చావే సుఖంగా ఉంటుందేమోనన్న నిర్ణయానికి వచ్చేస్తారు. కానీ సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా మిగలడమ్మా. ఎందుకంటే సమస్య లేని ఇల్లుండదు, సమస్యని ఎదుర్కొని మనిషి ఉండడు. సమస్య పుట్టిందంటే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. దాన్ని నువ్వే అన్వేషించాలి. దొరికేంత వరకు కాస్త ఓపిక పట్టాలి. మనస్సుని రాయి చేసుకుని మనిషి గట్టిగా నిలబడాలి. చూడండి నాన్న, మీరు నా మంచి కోసం ఈ నిజాన్ని దాచారని నాకు తెలుసు. కానీ నా వాళ్ళు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకొని ఎలా ఉండగలను? వైశాలి బతుకు బాగుండాలని ఈ సంబంధం నేను చేశాను. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి మన ఇంటి సంబంధం కలుపుకోవచ్చా అని అడిగితే మన మీద ఎంత కోపం ఉన్నా వైశాలి గురించి ఆలోచించి వాళ్ళ సంబంధాన్ని కలుపుకోమని చెప్పారు. అవును, అన్ని విధాలా యోగుడనే కదా అభిరామ్కిచ్చి వైశాలి పెళ్లి చేశాము. కానీ తనిప్పుడు అలా మారాడు అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే సమస్య నుంచి పారిపోకుండా దానికి ఎలాంటి పరిష్కారం చూడాలో నేను ఆలోచిస్తాను. అభిని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను. ఆడపిల్ల పెళ్లి కానంత వరకు ఎప్పుడు జరుగుతుందని కన్నవాళ్ళు అడుగుతారు. అదే ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తవారింటి నుంచి పుట్టింటికొస్తే ఎందుకొచ్చిందని కాకుల్లా పొడుచుకు తింటారు. ఆ మాటలు భరించే కన్నా ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది నేను చేస్తాను. వైశాలిని అభిరామ్ని కలిపే బాధ్యత నాది. నేనెంతటి అదృష్టవంతుడి తల్లి.
నా కొడుకులు నన్ను వదిలేశారని నేనెప్పుడూ బాధపడుతూ ఉంటాను. కానీ కొడుకుల కంటే ఎక్కువగా మీరు నన్ను చూసుకుంటున్నారమ్మా. నాకో సమస్య వచ్చినా, నా ఇంటికో సమస్య వచ్చినా, చివరికి నా పెద్ద కూతురుకో సమస్య వచ్చినా నువ్వే పరిష్కరిస్తానంటున్నావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను తల్లి? మీరు రుణం తీర్చుకోవడం ఏంటి నాన్న? ఈ జన్మకి కారణం మీరు. నేను ఈరోజు ఇలా ఆలోచిస్తున్నానంటే మీరు నేర్పిన విఘ్నత విద్యతోనే. సమస్యను పరిష్కరిస్తాను అంటున్నాను. అది కాదు తల్లి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ ఇంట్లో తెలిస్తే నాకే తెలియకూడదని మీరు దాచారు కదా. ఈ విషయం మన నలుగురు మధ్యలోనే ఉంటుంది. సమస్య పరిష్కారం అయ్యాకే అందరికీ చెప్దాం. ఇదేంటి? అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ పాటికి మావయ్యకి హార్ట్ స్ట్రోక్తో జీహెచ్లో జాయిన్ అవ్వాలి. ఆయన పరిస్థితి క్రిటికల్గా ఉందని మీరు వెంటనే రండని పోలీసుల నుంచి నాకు కాల్ రావాలి కదా. ఇంకా రాకపోవడం ఏంటి? అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే పక్కాగా జరగాలి. ఈ వెయిటింగ్తో నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ ఇరిటేషన్ అర్జెంటుగా ఎవరి మీదైనా చూపించాలి. కానీ సమయానికి బాను కూడా ఇంట్లో లేదు. ఇది ఎవరి హృదయం? కార్తిక్ హృదయం భానుకిచ్చాడా? భాను హృదయం కార్తిక్ ఇచ్చిందా? హాయ్ భాను, నా హృదయం అంతా నిండున్న నీకు నా హృదయాన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను. ఏంటి కార్తిక్ ఇది? నీకు భానుకి మధ్య నేను ఎన్ని సమస్యలు సృష్టించినా నీకు భాను మీద ప్రేమ తగ్గటం లేదు. నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ కలగటం లేదు. మీ ఇద్దరిని ఒకటి కాకుండా చేసిందే మీరిద్దరూ దూరం అయిపోవాలని. కానీ మీరు దూరం అవటం లేదు, మరింతగా దగ్గరవుతున్నారు. భాను గురించి నువ్వు రాసిన ఒక్కొక్క అక్షరం చదువుతూ ఉంటే నా రక్తం మరిగిపోతుంది, నా హృదయం రగిలిపోతుంది. ఎప్పుడే భానుని చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వు ఎంతో ప్రేమగా నీ భానుకిచ్చిన గిఫ్ట్ కదా ఇది. ఇది నీ హృదయం కదా. ఇందులో భాను కొలువే ఉంది కదా. అదే నాకు నచ్చలేదు కార్తీక్. నీ ఊహల్లో భాను ఉండకూడదు. జ్యూస్ తీసుకోండి. నేనంటే ఎంత ప్రేమ భాను నీకు. అదేంటండి, నా మనసంతా మీరే నిండున్నారు. మిమ్మల్ని కాక ఇంకెవరిని ప్రేమిస్తాను? నాకు తెలుసు భాను, నేనే శ్వాస ధ్యాస అంతా నేనే అని, నువ్వు నా కోసమే బ్రతుకుతున్నావని, నన్ను చూడకుండా ఉండలేవని, ఈ ఎడబాటుని భరించలేవని కూడా తెలుసు. నేను ఆఫీస్లో ఉన్నంతసేపు నీ దగ్గరకొచ్చి వాలిపోవాలని టైం చూస్తూనే ఉన్నాను. గుమ్మంలోకి రాగానే జ్యూస్ ఇచ్చావు. ఇది నేను ఒక్కడే తాగితే ఏం బాగుంటుంది? మన ఇద్దరం కలిసి తాగుదాం. తాగుబాను. బామ్మ, నువ్వున్నావేంటి? బాను ఎక్కడికి వెళ్ళింది? అసలు అదెప్పుడొచ్చిందిరా? అదేంటి బామ్మ, బానుయే కదా నాకు జ్యూస్ ఇచ్చింది. నీ బొంద, నీకు జ్యూస్ ఇచ్చింది బాను కాదు, నేను. నువ్విలాంటి ఊహల్లో ఉంటావని తెలిస్తే ఇచ్చేదాన్నే కాదురా. అందుకే మీరిద్దరూ ఒకటవ్వండి, లేదంటే ఎవరిని పడితే వాళ్ళని నువ్వు అలాగే పట్టుకుంటావు. ఒరే,
నేను కాబట్టి సరిపోయింది. అదే ఆ మిడిగుడ్లది అయ్యుంటే అమ్మో గొప్ప కొల్లేరైపోయేది. ఆ గ్లాస్ ఇటువు. పోరా పో. బాను, కార్తీక్ హృదయంలో ఉన్న నిన్ను నేను తీసేస్తున్నాను. నువ్వు మా రూమ్లో నుంచి చూస్తున్నావండి నీలిమా. భానుకి నీకు మాటలేవు కదా, మా రూమ్లో నీకేంటి పని? భాను కూడా రూమ్లో లేదు కార్తీక్, నువ్వే టెన్షన్ పడుకో. కార్తీక్ అడిగింది బాను ఉందా లేదా అని కాదు, ఎవరు లేకుండా నువ్వు ఆ గదిలో ఏం చేస్తున్నావు అని. చెప్పు, ఏం చేస్తున్నావో. ఏంటి నీలిమా టెన్షన్ పడుతున్నావు?